సృష్టిలో అపారమైన శక్తికి మారుపేరు ఆ జగన్మాత. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం ఆ తల్లి ఎత్తిన రూపాలు అనంతం. ఆ తల్లి అనుగ్రహాన్ని అతి తక్కువ సమయంలో అత్యంత శక్తివంతంగా పొందే మార్గం ఏదైనా ఉందా అంటే అది ఒక్క శ్రీ దుర్గా సప్తశ్లోకి మాత్రమే. 700 శ్లోకాలు ఉన్న దేవి మాహాత్మ్యం లేదా దుర్గా సప్తశిని పఠించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఆ చండీ సప్తశతిలోని పరమ రహస్యమైన సారాంశాన్ని కేవలం 7 శ్లోకాలుగా సాక్షాత్తు ఆ జగన్మాత పార్వతీదేవి పరమేశ్వరుడికి ఉపదేశించింది. ఈ 7 శ్లోకాలు మన జీవితాల్ని మార్చే 7 అద్భుతమైన అస్త్రాలు. ఇందులో మొదటి శ్లోకం మనసులోని అజ్ఞానపు చీకట్లను చీల్చి జ్ఞానోదయం కలిగిస్తుంది. రెండవ శ్లోకం ఎటువంటి ఆపదలోనైనా భయం లేని ధైర్యవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. మూడవ శ్లోకం సకల శుభాలను ఐశ్వర్యాలను చేకూర్చి ఇల్లే ఒక కోవెలగా మారుస్తుంది. మిగిలిన శ్లోకాలు మనల్ని పీడిస్తున్న దారిద్ర్యాన్ని, రోగాలను, శత్రువులను తుడిచిపెట్టి ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాల్లో మనల్ని నిలబెడతాయి. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. జై దుర్గే, హర దుర్గే, శివ దుర్గే. శివ ఉవాచ దేవీ త్వం భక్త సులభే సర్వకార్య విధాయిని కలౌ హి కార్య సిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః. దేవ్యువాచ శృణుదేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్ఠ సాధనం మయా తవేవ స్నేహేనాప్యంబా స్తుతి ప్రకాశ్యతే. ఓమస్య శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకి దుర్గా పాఠే వినియోగః. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖభయహారిణికా త్వదన్యా సర్వోపకారకరణాయ సదార్త్రచిత్తా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్థిహరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. రోగానశేషానపహంసి తుష్టారుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశనం. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. జై దుర్గే, హర దుర్గే, శివ దుర్గే.